హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నెలాఖరు అంటే జూన్ నెలాఖరుకల్లా రూ. 2,000 ఏదైతే ప్రధానమంత్రి పిఎం కిసాన్ నుంచి ఈ యొక్క ఖాతాదారులు రైతులకు అకౌంట్లో పడుతుందో దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. అది ఏమిటంటే ఈకేవైసీ నిబంధన అనేది తప్పనిసరిగా వాళ్ళైతే తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఈకేవైసీ ఏంటంటే రైతుల ఖాతాకు సంబంధించి ఈకేవైసీ అనేది చేయించుకోకపోతే ఈ అమౌంట్ అంటే పీఎం కిసాన్ నుంచి వచ్చే రూ. 2,000 అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది రైతుల ఖాతాలో జమ కాదు. అంటే వాళ్ళకి రాదు. ఈసారి 20వ విడత అంటే పీఎం కిసాన్ 20వ విడత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఈ నెలాఖరుకల్లా. ఈ అమౌంట్ రైతుల ఖాతాలో జమ అవ్వాలంటే కంపల్సరిగా ఈకేవైసీ అనేది రైతులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ ఏ విధంగా అవ్వాలి, అదేవిధంగా ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి రైతుల యొక్క పేర్లు అనేది వాళ్ళకి సచివాలయంలో గానీ, ఆ పరిధిలో గానీ వచ్చినాయా? రాలేదా? ఈ పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్‌లో పడాలంటే వాళ్ళకి ఎటువంటి ఆ నిబంధన అనేది కంపల్సరీగా ఉండాలి. సో, ఏదైనా మార్పులు చేశారా? చేర్పులనేవి చేశారా? గతసారి వచ్చినవి ఈసారి వస్తాయా? రావా? లేదంటే మేము ఈసారి నుంచి మాకు అకౌంట్‌లో పడుతున్నాయి, కొందరికి పడాయి, కొందరికి పడలేదని చెప్పి రకరకాలుగా ఈ యొక్క పీఎం కిసాన్ అమౌంట్ అనేది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడతలేదు. ప్రతీది కూడా నేను వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. రైతులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా రూ. 2,000 అనేది పీఎం కిసాన్ 20వ విడత అమౌంట్ అనేది ఈ నెలాఖరులోపు రైతుల ఖాతాలో అయితే జమ అవుతుంది. ఎవరైతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా లింకప్ చేసుకోవాలి. ఈ ఎవరైతే ఈ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకుంటారో బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకుంటారు. ఆధార్ కార్డ్‌కి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్‌కి కూడా ఒక ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. సో, ఇవి కంపల్సరీగా చేసుకొని ఈకేవైసీ అనేది చేసుకొని ఎవరైతే రైతులు ఉంటారో వారి అకౌంట్‌లో ఖచ్చితంగా రూ. 2,000 అనేది పడుతుంది. సో, ఇందులో ఏదన్నా మార్పుండి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ నెంబర్ గానీ, ఫోన్ నెంబర్ గానీ లింకప్ అయ్యి ఏదైతే అకౌంట్ ఉండదో రైతుల అకౌంట్ వాళ్ళకైతే ఈ యొక్క నిబంధన ప్రకారం ఈ పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ అవ్వదు. సో, ఇది క్లియర్‌గా మీకు అర్థమైందని చెప్తున్నాను నేను. ఎవరైతే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోన్ నంబర్ లింకప్ చేసుకున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పీఎం కిసాన్ 20వ విడత రూ. 2,000 అనేది వాళ్ళ అకౌంట్‌లో ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్‌సైట్‌కి అయితే మీరు వెళ్ళి ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మీ యొక్క ఆధార్ నంబర్‌తో ముందు మీరైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఏదైతే ఫోన్ నంబర్ మీరు ఆధార్ కార్డ్‌కి ఇచ్చారో ఆ ఆధార్ కార్డు నంబర్ అనేది ఓటీపీ వస్తుంది. సో, ఓటీపీ తోటి మీరైతే ఈకేవైసీ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుకి అనేది మీ యొక్క ఫోన్ నెంబరు కంపల్సరీగా మీరు వాడే వాటి ఫోన్ నెంబర్ అనేది లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఓటీపీ కూడా రావాల్సి ఉంటుంది. కాకపోతే మీ దగ్గరలో ఉన్న సీఎస్‌సి కేంద్రం అంటది. అంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు. అదేవిధంగా సేవా కేంద్రం అని ఉంటది. సో, ఇక్కడ కూడా మీరెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్ అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ చెప్తే మీకు ఒకవేళ ఓటీపీ ఆప్షన్ రాకపోతే మీకు ఓటీపీ ఆప్షన్ రాకపోతే మీరు బయోమెట్రిక్ అంటే మీ యొక్క వేలి ముద్రలు వేసి మీరైతే దీన్ని ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో మీరు పూర్తి చేసుకున్న 24 గంటల లోపు అంటే మీరు ఇప్పుడు ఈరోజు ఈకేవైసీ చేయించుకుంటే 24 గంటల తర్వాత ఇదైతే అప్డేట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఈ అమౌంట్ రిలీజ్ చేసే ముందు పీఎం కిసాన్ నిధులు 20వ విడత రూ. 2,000 మీ అకౌంట్‌లోకి వచ్చే ముందు 24 గంటల ముందే ఇది చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే సపోజ్ మనం 30వ తారీఖున అమౌంట్ వేస్తారనుకో చాలామందికి ఈకేవైసీ అవ్వలేదు. అవనప్పుడు మీరు 29దో తారీఖు ఎళ్తే మీకు 24 గంటలు అనేది పడుతుంది. అంటే ఒక రోజు అనేది పడుతుంది. సో, వాళ్ళు కరెక్ట్‌గా రిలీజ్ చేసే టయానికి మీకు ఈకేవైసీ అనేది 24 గంటలు కాలేదనుకో అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో జమ కాదు. సో, అందువల్ల ఈ 30వ తారీఖు లోపు వాళ్ళు వేస్తానంటున్నారు కాబట్టి పీఎం కిసాన్ నిధులు మీరు ఏం చేయాలంటే ఈరోజే బ్యాంక్‌కి వెళ్ళి లేదంటే మీరు ఈకేవైసీ అనేది నెట్ సెంటర్‌కి వెళ్ళి లేతే మీ ఓటీపీ ద్వారా చేయించుకోవచ్చు. లేకపోతే మీరు ఏదన్నా మీ సేవకెళ్ళి లేదంటే ఏదన్నా నెట్ సెంటర్‌కి వెళ్ళి మీరైతే ఈకేవైసీ అనేది వేలిముద్ర ద్వారా గానీ, ఓటీపీ ద్వారా కానీ మీరైతే చేసుకోవచ్చు.
ఈ పీఎం కిసాన్ నిధులు మీ అకౌంట్‌లో పడతాయా? లేదా? అనేది మీకు క్లారిటీగా తెలియాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఈకేవైసీ అవ్వాలి. అదేవిధంగా లిస్ట్‌లో మీ యొక్క పేరుందో లేదో చూసుకోవాలి. అంటే మనకి బెనిఫిషరీ లిస్ట్ అనేది ఉంటుంది కాబట్టి, బెనిఫిషరీ లిస్ట్‌లో మీ యొక్క పేరుందో లేదో, లాస్ట్ ఇయర్ ఉందో లేదో చూసుకోండి. సో, అదేవిధంగా మీ యొక్క ఈకేవైసీ అనేది అయ్యిందా లేదా? అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ లింకప్ చేసుకున్నారా లేదా? సో, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు మీకు అమౌంట్‌లనేది ఖచ్చితంగా జమ అవుతుంది. సో, ఇందులో ఏం మిస్టేక్ ఉన్నా సరే అంటే ఫోన్ నంబర్ గాని, లేదంటే లింకప్ చేయడం గాని, లేకపోతే ఈకేవైసీ పూర్తి చేయకపోవడం గాని, లేకపోతే ఒకవేళ లాస్ట్ ఇయర్ మీకు ఒక పేరు ఈ యొక్క బెనిఫిషరీ లిస్ట్‌లో లేకపోతే గాని, సో, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి గానీ ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మీరు ఇవన్నీ కూడా త్వరగా చేసుకుంటే ఈ నిధులు ఖచ్చితంగా మీ అకౌంట్‌లో అయితే ఈ రూ. 2000 ఖచ్చితంగా జమ అవుతుంది. సో, ఈ విధంగా ఎవరైతే ఈకేవైసీ చేపించుకొని, లేదంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, అదేవిధంగా ఈ బ్యాంక్ అకౌంట్‌కి ఫోన్ నంబరు, ఆధార్ కార్డ్ లింక్ చేపించుకొని, లిస్ట్‌లో కూడా సరిగ్గా పేరు ఉందో లేదో చెక్ చేసుకొని, ఇవన్నీ కూడా క్లారిటీగా ఉంటే మీకైతే ఈ యొక్క పీఎం కిసాన్ 20వ విడత అమౌంట్ రూ. 2000 ఖచ్చితంగా మీ అకౌంట్‌లో పడుతుంది. సో, ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ ఉందో వాళ్ళందరికీ మన వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇందులో నేను మరీ ముఖ్యంగా చెప్పేదేంటంటే, మీకు సంబంధించి ఇప్పుడు మీ ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క ఫోన్ నంబరు, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. మీరేమో ఏదో మీ తండ్రి గారిదో లేకపోతే ఎవరో చనిపోతే వాళ్ళకు వచ్చి అమౌంట్ మీ మీదకి రావాలంటే మీరేం చేయాలంటే ఈ యొక్క భూమికి సంబంధించినవి మీ పేరు మీద ఎంటర్ చేసుకుంటే మాత్రమే పడతాయి. అంతేగాని సడెన్‌గా మీ ఫాదర్ చనిపోయినా లేకపోతే వేరే పేరు మీద ఉన్నది మీ అకౌంట్‌లోకి వెంటనే ట్రాన్స్‌ఫర్ అయిపోవాలంటే ఇక్కడైతే అవ్వదు. సో, అది క్లారిటీగా అన్నీ కూడా మీ పేరు మీద ఉండాలి. సో, అన్నీ క్లారిటీగా ఉంటేనే అమౌంట్ అనేది జమ అవుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.